హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను వచ్చి టిల్లీ తెచ్చానండి, మేకది. మీరు కొంచెం ఒంట్లో బాగుండట్లేదు, బ్లడ్ లాస్ అయిందేమో అనే అనుమానం వచ్చి టిల్లీ తెచ్చానండి. ఇది వండుతున్నాను, మేక టిల్లీ. మీకు తెలిసే ఉంటుంది అన్నీ. ఏవో 2 ఉల్లిపాయలు వేసానండి, వండుతున్నాను. ఇదంతా బ్లడ్గా ఉందండి ఇదంతా. అందుకే బ్లడ్ పడుతుందండి. ఇదంతా బ్లడ్డే కాబట్టి మన ఒంట్లోకి బ్లడ్ వస్తుంది. చూసారా, ఇదంతా బ్లడ్. ఇంకేంటండి, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. వీడియోస్ టైం చూడండి. నాకు అంతగా వీడియోస్ తీయటం ఎప్పటి నుంచో తీస్తున్నాను, కానీ నాకు రావట్లేదండి. మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. పసుపు వేస్తున్నానండి. కారం కొంచెం ఎక్కువ వేసానండి. అది బ్లడ్గా ఉంటుంది కదండి, తినలేము కారం లేకపోతే. స్పైసీగా ఉండాలి. పాలు పొంగిపోతున్నాయండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ చూడండి, నా వీడియోస్కి లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను కూడా మీలో ఒక్కదాన్ని కదా, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నేను కూడా చాలామంది వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేస్తాను,
వీడియోస్ లైక్ చేస్తాను. అంతే అండి, కూర అయిపోయింది. చూసారా, కూర అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టిల్లీ కర్రీ. మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదా కామెంట్ పెట్టండి. అయిపోయిందండి కూర. పప్పు వండానండి, పప్పు దోసకాయ. అప్పడాలు వేపుతాను తినేటప్పుడు. ఇప్పుడు వర్షంగా ఉంది కదండి, ఇప్పుడే వేపినా చల్లబడిపోతాయి, మెత్తబడిపోతాయి. అందుకని ఇప్పుడే వేపలేదన్నమాట. అదండి కర్రీ చేశాను. కర్రీ మీకు ఇష్టమా లేదా, ఎలాగా, మీకు ఏంటి అనేది కామెంట్ రూపంలో పెట్టండి. నా వీడియోలు ఆదరించండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీకు అందరికీ ఇప్పటి వరకు చాలామంది సపోర్ట్ చేశారు, మీకు అందరికీ ధన్యవాదాలు. నా వీడియోస్ చూడండి, నాకు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఓకేనండి. లక్ష్మి.